రేపు శనివారం రోజున మందార ఆకుతో ఇలా చేస్తే 90 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మందార ఆకుతో ఈ పరిహారం చేయండి. మందార చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా. మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. మందార చెట్టు అనేది ఎంత పవిత్రతను కలిగి ఉంటుందో వాటి ఆకులు కూడా అంతే పవిత్రతను కలిగి ఉంటాయన్నమాట. అంటే ఈ ఆకులు ఏంటంటే కనుకనండి పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. పరిహారం చేయటం వల్ల ఏంటంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే మనం చేసిన పరిహారం మనం అనుకుని ఏదైతే చేసుకుంటామో అది జరుగుతుంది, అది సిద్ధింపబడుతుంది, చాలా మంచి రిజల్ట్ని కూడా తెచ్చిపెడుతుంది అనమాట. ముఖ్యంగా శనివారం పూట ఈ పరిహారాన్ని ఎవరైతే ఆచరించుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కోరికలు తీరుతాయి, కుబేరులు అయిపోతారు, ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలానే కాకుండా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అప్పుల కోసం చేస్తే అప్పులు కూడా తీరుతాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీకు ఏ సమస్య అయితే ఉంటుందో, ఏ ఇబ్బంది అయితే ఉంటుందో, మీరు ఎంత అంటే కష్టాన్ని ఎదుర్కొంటున్నారో, కష్టపడుతున్నారో అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ముఖ్యంగా ఇది శనివారం ఒక మందార ఆకుని తీసుకొని ఈ పరిహారం చేసుకోవడం వల్ల అయితే ఖచ్చితంగా ఫలితం చూస్తామని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మందార చెట్టు అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది కదా. కాబట్టి మందార చెట్టు మీ ఇంట్లో ఉందనుకోండి, మీరు ముఖ్యంగా ప్రతిదినం కూడా అంటే ఈ రోజే చెయ్యండి, ఇలా ఈ రోజే చెయ్యండి, రేపే చెయ్యండి అని కాదు, ప్రతిరోజు కూడా అండి మందార చెట్టుని చూసి నమస్కారం చేసుకోండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుంది, మీ జీవితం ఎంతలా మారుతుంది, మీరే ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూసి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు చేయండి. వరుసగా ఒక 2-3 రోజులు అండి. ఒక రోజే అంటే మనకు పెద్దగా ఫలితం రాదు, కానీ ఒక 2-3 రోజులు చేసుకోండి. 4-5 రోజుల నుంచి మీ అంతటా మీరే చేస్తారనమాట. అంటే ఈ రోజు మాకు మంచి జరిగింది, ఇలా లాభం కలిగింది, ఈ విధంగా పనులు పూర్తయ్యాయి అనేది ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంతటి పవర్ అండి మందార చెట్టుకుంటుంది. మందార చెట్టు అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది, చాలా చాలా పవిత్రతను కలిగి ఉండే చెట్టు అని చెప్పొచ్చు. కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ మందార చెట్టు ఉంటే ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. అప్పుడప్పుడు ఏంటంటే కనుక ఈ మందార చెట్టుకండి నీటిని సమర్పించేటప్పుడు ఆ నీళ్ళలో కొంచెం అంటే కొంచెం ఏంటంటే కనుక రోజ్ వాటర్ని కలిపి సమర్పించండి. అలా చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే మీరు పొందవచ్చు. అలా చేయటం వల్ల దేవతలు, దేవుళ్ళు మీ ఇంట్లోనే ఉండిపోతారని కూడా పురాణాలు చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మందార చెట్టు అందరి ఇళ్లలో ఉంటుంది. మందారం ఒక పెద్దగా ఇంట్రెస్ట్గా పెంచాల్సిన అవసరమే లేదు. ఒక చిన్న మండని తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే అది ఖచ్చితంగా మొలకెత్తుతూనే ఉంటుంది కదండి, అంటే పెరుగుతూ ఉంటుంది. దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. కాబట్టి అంతటా అంతే శక్తిని కలిగి ఉంటుంది. ఇటు దైవానుగ్రహము, ప్రకృతి అనుగ్రహం రెండు కూడా ఈ మందార చెట్టులో ఉంటాయని పురాణాలే చెబుతున్నాయన్నమాట. కాబట్టి మీరు శనివారం పూట ఇలా ఆచరించండి. ముఖ్యంగా ఏంటంటే కనుక శనివారం అండి వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తారు, కానీ చాలామంది ఏడుకొండల వారిని అంటే ఆ ఏడుకొండల వారు, ఆ వెంకటరమణ మన కోరికలను తీర్చేవాడు, అలానే కాకుండా ఏంటంటే కనుక మనకంతా కూడా మంచి చేసేవాడు. కాబట్టి ఈయన ఏంటంటే కనుక మనం పూజించుకుంటాం, ఆ శ్రీనివాసులు అని చెప్పొచ్చండి. మనం ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని ఉతికిన బట్టలు ధరించాలి. శనివారం పూట పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి, చాలా వరకు కూడా అద్భుతం, ఐశ్వర్యం అని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే మీరు ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్తున్నాము, ముఖ్యమైన అంటే ఏదైనా బిజినెస్ కోసం వెళ్తున్నాము, డబ్బు కోసం వెళ్తున్నాము అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా మీరండి గుర్తు పెట్టుకోండి, ఈ విధంగా పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళండి. ఆ తర్వాత ఇంట్లో మీరు ముఖ్యంగా ఈరోజు ఏ దుస్తులు ధరించిన ఉతికిన బట్టలు ధరించి పిండి దీపం అనేది చేసుకోండి. పిండి దీపం ఏంటంటే కనుకనండి 2 పిండి దీపాలు చేసుకోవాలి, ఒకటే పిండి దీపం పెట్టకూడదనమాట. మీరు ఒక ప్రమిదను తీసుకోండి, ఆ ప్రమిదలో ఈ మట్టి ప్రమిదలో ఏంటంటే కనుక పిండి దీపం పెట్టి దాంట్లో ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కాసి పోసి దీపారాధన చేయండి. ఆ దీపాన్ని నేల మీద కాకుండా తమలపాకు మీద పెట్టుకుంటే చాలా మంచిదండి, చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత ఆ దీపంలో మీకు డబ్బు సమస్య ఉందనుకోండి, లవంగాన్ని వేయండి. అలానే కాకుండా మీకు దైవానుగ్రహం లేదు, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగటం లేదని మీరు బాధపడుతున్నట్టయితే యాలక్కాయని వేసుకోండి. ఇలా అనమాట ఈ 2 విధాలుగా శనివారం ఇది వర్తిస్తుంది. మిగతా వారాల్లో అలా కాదండి, కష్టాల కోసం లవంగాలు, డబ్బు కోసం యాలక్కాయ అనమాట. ఇలా అనమాట శనివారం మాత్రం మనకు డబ్బు రావాలంటే లవంగం వేయాలి, అలానే కాకుండా దైవానుగ్రహం కలగాలంటే యాలక్కాయ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది. దీపం కొండెక్కిన తర్వాత అది తీసి ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక చెట్టు మొదట్లో వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనము ఖచ్చితంగా అండి శనివారం పూజ చేసుకుంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే కనుక తులసి దళాలను సమర్పించాలి. మీ దగ్గర ఉండే పుష్పాలు 1-2 ఉన్నా పర్వాలేదు, కానీ 5 తులసి దళాలు మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉండాలి. పిండి దీపం చేయలేమనుకునేవారు నార్మల్ దీపం చేస్తే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత మీరు ముఖ్యంగా వచ్చేసి ఈ రోజున ఈ మందార ఆకు పరిహారం అనేది చేసుకోండి. మందార ఆకు పరిహారం ఏంటంటే కనుక అప్పులు తీర్చడానికి ఉపయోగపడుతుంది. అప్పుల కూబిలో
నుంచి మీరు బయటపడటానికి 90 నిమిషాల్లోనే మీ ధన సమస్యకు పరిష్కారం అనేది దొరకటానికి కూడా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. 90 నిమిషాల్లోనే మీరు ఏంటంటే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. అందుకే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. దగ్గరలో మందార చెట్టు ఉందండి, అక్కడికి వెళ్ళగలుగుతామంటే వెళ్ళండి. వెళ్ళేసి ఏంటంటే కనుక నమస్కారం చెప్పుకోండి. ఎందుకంటే పచ్చని వృక్షం కాబట్టి మీరు సంకల్పం చెప్పి ఆ చెట్టు నుంచి మందారాకు కోసి తెచ్చుకోవాలి. అలా తెచ్చేసుకుని ఈ మందారాకుని కొంచెం క్లీన్ చేసుకోవాలి. అంటే మన అవసరం కోసం తీసుకెళ్తున్నామని చెప్పుకోండి. మా అవసరం కోసం తీసుకెళ్తున్నామమ్మా, మేము చేసే పరిహారం ఎలాగైనా సరే సిద్ధింపబడాలి ప్రకృతి మాత అని చెప్పి ఆకుని తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి. పెట్టిన తర్వాత ఎర్రపప్పు ఉంటుంది కదా, అందరికీ తెలిసింది ఎర్రపప్పు మనకు అప్పు తీర్చడానికి ఉపయోగపడుతుంది. చాలామంది కూడా అప్పుని తీర్చడానికి ఎర్రపప్పుని వాడతారు. ఒక్క స్పూన్ అయితే సరిపోతుందండి, పెద్దగా మన కేజీల కొద్దీ ఏం అవసరం లేదు. ఒకటే టీ స్పూన్, చిన్న టీ స్పూన్ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని పెట్టండి. పప్పుని నానబెట్టి పెడితే చాలా మంచిది. లేదు కుదరదనుకుంటే డైరెక్ట్గా అలాగా కూడా పెట్టవచ్చు, ఏం కాదు. అలా పెట్టిన తర్వాత అందులో బెల్లం ముక్కని పెట్టేసి ఆకు మీద మీరేం చేయండి కనుక కాసేపు వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత మీరండి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఒక 2 నిమిషాల పాటు వెంకటేశ్వర స్వామి పటం ముందు కూర్చోండి. అప్పు తీరాలి కదండి, మరి 90 నిమిషాల్లోనే మన ధన అంటే సమస్య తీరిపోవాలి. ధనానికి సంబంధించిన సమస్య తీరి మనకంతా కూడా మంచి జరగాలంటే కాసేపు కూర్చోవాలండి. అలా కూర్చొని మీరు ఏంటంటే కనుక ధ్యానంగా ఒక వ్యక్తి ముందుంటే ఎలా మాట్లాడతారో ఆ వ్యక్తితో మీ కష్టాలు అలా చెప్పుకోండి. అంటే మనం పెట్టిన ఈ యొక్క మందార ఆకులో పప్పు అలానే కాకుండా బెల్లానికి మన యొక్క సంకల్పం చెప్పాలన్నమాట. అంటే అప్పు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, ధనం రావాలని, 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలని, అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోవాలని, ఇవన్నీ కూడా మీరు ఇలా చెప్పుకోండి. మీరు ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటారో, ఎంత ఇదిగా సంకల్పం చెప్పుకుంటారో అది ఖచ్చితంగా ఏంటంటే కనుక నెరవేరుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది, మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇలా కాసేపు అండి చెప్పేసుకొని ఆ తర్వాత మీరు వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి, హారతి ఇవ్వండి, నమస్కారం చేసుకోండి, ప్రదక్షిణలు చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇంకా మీరు డైలీ పూజ ఎలా చేస్తారో అలా చేసేసుకోండి, సరిపోతుంది. అలా చేసుకున్న తర్వాత కాసేపు వదిలేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళండి. అంటే తీసుకెళ్ళి ఏంటంటే ఆవుకు పెట్టేయండి. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆవుకు పెట్టొచ్చు. లేదండి మాకు ఆవులు లేవనుకుంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందనుకోండి, అక్కడ ఆ ప్రాంగణంలో వదిలేయొచ్చు. అలా కూడా లేదండి అనుకుంటే మర్రి చెట్టు కానీ రావి చెట్టు దగ్గర కానీ వదిలేసి రండి. వేప చెట్టు కంటే కూడా మర్రి చెట్టు దగ్గర వదిలేయటం వల్ల, లేదంటే కనుక రావి చెట్టు దగ్గర వదిలేయటం వల్ల అయితే మీరు మంచి ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దగ్గరలో ఆవులు ఉంటే ఖచ్చితంగా ఆవుకే పెట్టండి. లేదు కుదరదనుకుంటే మాత్రమే అండి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో పెట్టినా అక్కడ ఆవులు వస్తే అక్కడ ఎవరైనా సరే చూస్తే పెట్టేస్తారు కదండి. పప్పు బెల్లం కాబట్టి ఆవు తింటుంది, ఆవు స్వీకరిస్తుంది కాబట్టి పెట్టేస్తారు. అలా కుదరకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కూడా వదిలేయచ్చు. ఈ 3 ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్ అయితే ఆవుకు పెట్టడం, రెండోది దైవ సన్నిధిలో మనం వదిలేసి రావటం అని చెప్పొచ్చు. అలా కూడా మనకు ఫలితం ఉంటుంది. చెట్ల కింద కూడా వదిలే వల్ల కూడా ఫలితం ఉంటుంది, కానీ అంతగా రాదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు ఈ విధంగా చేయండి, సరిపోతుంది. అలా పెట్టేటప్పుడు కూడా ఏంటంటే కనుక మా అవసరం కోసమే చేస్తున్నాం, మాకు మంచి జరగాలనేసి సంకల్పం చెప్పుకొని అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే సరిపోతుందన్నమాట. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారండి. అంటే ఇక్కడ మీరు ధనం కోసం చేసినా అప్పు కోసం చేసినా గట్టిగా సంకల్పం అయితే చెప్పుకోవాలి. 2 కలిపి చేసుకున్న సంకల్పం మీరు చెప్పుకోవాలండి. అప్పు తీరుతుంది, ధనము వస్తుంది, ఏదో ఒక రూపంలో చేతికి డబ్బు అందుతుంది. అలానే కాకుండా ఆ డబ్బు వల్ల మనకేంటంటే కనుక కొంచెం ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, అప్పు అనేది కొంచెం తీర్చుకోగలుగుతాము. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం వచ్చే మార్గాలు మనకు తెలుస్తాయి. ఈ దారిలో వెళితే డబ్బు వస్తుంది, అలా వెళితే డబ్బు వస్తుంది, వీరిని అడిగితే మాకు డబ్బు ఇస్తారు, అంటే మళ్ళీ మేము తీర్చుకోగలుగుతాము, ఈ యొక్క వస్తువుని మేము అమ్ముకోవాలి అన్నట్టుగా మీకు ఏంటంటే కనుక ఇలా దైవమే ఏంటంటే అనుగ్రహాన్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. మీకుండే అప్పుల బాధలన్నీ కూడా తీర్చేసుకోండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి. ఈ ఫలితాన్ని చూసి మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట. ఒక వారం చేస్తారు కదా, మళ్ళీ వారం మీ అంతటా మీరే చేసుకుంటారండి. అంటే ఫలితం వస్తుంది కాబట్టి మీ అంతటా మీరే చేసుకుంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే ప్రయత్నించండి. ఇలా శనివారం పూట మనం ఈ పరిహారం చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మందార ఆకే కదా అనుకోకండి, మందార ఆకుకు చాలా శక్తి ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మందార ఆకుతో పరిహారం చేసేసిన తర్వాత శనివారం పూట ముఖ్యంగా అండి మనం ఏదైనా సరే పనుల కోసం బయటికి వెళ్తాం. కొంతమందికి శని దోషాలు ఉంటూ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే కనుక గ్రహ దోషాలు ఉంటూ ఉంటాయి. దోషాల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు, దోషాల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ దోషాలు ఎప్పుడు మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయండి. దోషాల వల్ల అయితే మేము చాలా వరకు కూడా అండి ఇదైపోతున్నాం. జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు కూడా మాకు మేము పెద్దగా ఫలితాలు అయితే రావటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక
చిన్న అంగుళం ముక్క బెల్లం ముక్కని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక ఒకటే చుక్క నెయ్యిని వేసేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. అంటే గ్రహ దోషాల, జాతక సమస్యల, దైవానుగ్రహం లేఖన, లేదంటే మీ పూర్వకర్మ శాపాలు, పాపాలు, ఇబ్బందులు ఇలాంటివి ప్రతి మానవ జీవితంలో ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు ఇలాంటివి పోవాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా సరే ఇలా పెట్టేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత చిన్నదే పెట్టుకోండి. మీరు ఎంతైతే తినగలుగుతారో అంతే పెట్టుకొని ఆ తర్వాత దానిపైన ఒక చుక్క ఖచ్చితంగా ఆవు నేతిని వేయాలన్నమాట. ఆవు నెయ్యి చాలా శుద్ధి అయినది. ఆవు నేతితో మనం పరిహారం చేస్తే మనకు మంచి ఫలితాలే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలా బెల్లంపై వేస్తున్నాం కాబట్టి ఇంకా అది శుద్ధి అయిపోతుంది. అలా శుద్ధి అయిపోయిన దాన్ని ఏంటంటే కనుక మన జాతక సమస్య పోవాలని తింటున్నాం కాబట్టి ఇంకా మనకు మంచి జరుగుతుందన్నమాట. మనకుండే దరిద్రం పోతుంది, ఇబ్బంది పోతుంది, మనకంతా కూడా మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటేనండి చక్కగా ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీకుండే జాతక దోషాలతో పాటు అంటే సమస్యలు కూడా పోగొట్టుకోండి. చాలా చక్కగా ఉపయోగపడటంతో పాటు మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. ఇక అలానే ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీరు పిండి దీపం చేస్తారు కదా, పిండి దీపం చేసేవారు ఆ పిండి దీపం పైన గోవింద నామాన్ని వేస్తే చాలా మంచిదండి. ఆ 7 కుండల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. వెంకటేశ్వర స్వామి దయ ఉన్న, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగిన మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనందరికీ తెలిసిందే కదా. అందుకే మీరు ఏంటంటే కనుక శనివారం కొన్ని నియమాలను తప్పనిసరిగా ఆచరించాలి. ఇలాంటి నియమాలు ఆచరించడం వల్లనే మన జీవితం మారి మనకు శని అనేది లేకుండా దైవానుగ్రహంతో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శనివారం ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించకూడదు. అది ధరిస్తే ఏంటంటే కనుక వెళ్ళిన పని అంటే ఏ పనైనా కావచ్చు, ఎంత మనకు అనుకూలించే పని కావచ్చు, మనకు సక్సెస్ అయ్యే పని కూడా ఏంటంటే కనుక అన్సక్సెస్ అవుతుంది. అందుకే శనివారం నల్లటి వస్త్రాలకు మీరు దూరంగా ఉండండి. నల్లటి వస్త్రాలను అస్సలు కూడా మీరు ధరించకండి. అది ధరిస్తే ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుందన్నమాట. శనివారం ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరేనండి, చాలా మంది కూడా ఏంటంటే కనుక బ్లాక్ ఫేవరెట్, బ్లాక్ బాగుంటుందంటారు, కానీ బ్లాక్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందన్నమాట. అందుకే శనివారం మాత్రం ధరించకండి. ఇక ఆ తర్వాత మీరు అంటే ఇంట్లో నుంచి ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక మీరు ఏదైనా సరే డబ్బు కోసం అంటే ఇలా వెళ్తూ ఉంటాం కదండి, మన బిజినెస్ పరంగా, డబ్బు పరంగా ఇబ్బందులు ఇలా ఉంటూ ఉంటాయి. ఏదైనా లాభదాయకంగా ఉంటుందని వెళ్తాము, ఏదైనా దూర ప్రయాణాలు ఇలా చేస్తూ ఉంటాం కదా శనివారం. అలా చేసే వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, తులసి కోటకు నమస్కారం చేసుకొని వెళ్ళండి. అంటే ధనం కోసం వెళ్ళినా, లేదంటే ఏదైనా సమస్య కోసం వెళ్ళినా, ఇలా మీరు దేనికోసం వెళ్ళినా పర్వాలేదు, కానీ తులసి కోట దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తాను తల్లి అని నమస్కారం చేసుకుని వెళ్ళండి. అలానే ఒకవేళ వీలుంటే మాత్రం మీరు తులసి కోట మనకు మట్టి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది కదండి. ఆ మట్టి కూడా ఏంటంటే కనుక పవిత్రతను కలిగి ఉంటుంది. ఆ మట్టి కూడా ఏంటంటే కనుక పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ మట్టిని కొంచెం ఇలా తీయనట్టుగా తీసుకొని ఉంగరపు వేలుతో నుదుటి భాగం కానీ కంఠం దగ్గర కానీ మీరు ధరించుకొని వెళితే మాత్రం ఇంకా మీకు అంటే దైవం మీ వెంట ఉండి మిమ్మల్ని ముందు నడిపించి మీరు చేసే పని సక్సెస్ చేస్తుంది. మీరు వెళ్ళే దగ్గర ఏంటంటే కనుక మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. ఇది కూడా ఒకటి మీకు బాగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇలాగే చేయండి అలాగే చేయండి అని కాదు, మీరు ఇవి కొన్ని చిన్నవి ఆచరించుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇవి మానవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఏంటంటే కనుక వీటిని నమ్మరు, కాకపోతే నమ్మాలండి. ఇలాంటివి నమ్మి మనం చేసుకుంటేనే కదా మనకు ఫలితాలు ఉంటాయి, మనం ఫలితాలను పొందుతాము. చిన్న పరిహారాలే చాలా పెద్ద అంటే సమస్యను తీర్చేస్తాయి, చాలా వరకు కూడా లక్కుని తెచ్చిపెడతాయండి. కాబట్టి ఇలాంటివి ఆచరించుకోండి. ఇలాంటివి ఆచరించేసి దైవానుగ్రహంతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది మీకుండే ఇబ్బంది పూర్తిగా తొలగించుకోండి. ఇంకా మీకు తిరగనేది అసలు ఉండదు. మీదే విజయం.